వస్తాను రఫీ గారు మీ దగ్గరికి. మనతో ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. ఆంజనేయ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు అందరికీ నమస్కారాలు. సో ముందుగా కంగ్రాచులేషన్స్ ఆంజనేయ రెడ్డి గారు, కూటమి అధికారంలోకి వచ్చింది. మొత్తానికి మళ్ళీ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీలో అడుగు పెడతా ఉన్నారు, క్యాబినెట్లో కూర్చోబోతా ఉన్నారు, మళ్ళీ మీరు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ హావానే కొనసాగే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి రెడ్డి గారు చెప్పాను, నాకు చెప్పలేదు. మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నాను, నేను చెప్పలేదా? సో సో అది మీకు కూడా కంగ్రాచులేషన్స్ రఫీ గారు. బ్రహ్మనాయుడు గారు మీకు కూడా కంగ్రాచులేషన్. మీకు కూడా కంగ్రాచులేషన్. అవునా? కారణం ఏమిటంటే గత అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల గొంతుకు అవకాశం కల్పించారు మీరు. మా బాధ్యత కదా. కొన్ని టీవీ ఛానల్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా ఆశ్చర్యం వేసింది. ఆ టీవీ ఛానల్స్ వాళ్ళ యొక్క బాధ్యత పత్రికా మర్చిపోయి, లేదా మీడియా పేజీస్ మర్చిపోయి ప్రభుత్వాన్ని గురించి కమర్షియల్ యాడ్ లాగా, వ్యాపార ప్రకటన లాగా వాళ్ళు ప్రచారం చేశారు టీవీలో. నిజాలు అనేక పెట్టి నిజాలు నిర్ణయంగా చెప్పలేక, కానీ మీ ఛానల్ నేను అనేక రోజులుగా మీతో చర్చలో పాల్గొంటున్నాను. మీరు చాలా స్పష్టమైన అవకాశం ఇచ్చారు, చాలా నిష్పక్షపాతంగా చేశారు, ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తి చూపించారు. అందుకు కూడా మీ అందరికీ, మీకు కూడా, మీ ఛానల్కి, మీ సిబ్బందికి, పర్టికులర్లీ మీకు నేను కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. మొత్తానికి ఆంజనేయ రెడ్డి గారు, కొత్త ప్రభుత్వం అటు ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో కూడా ఏర్పాటు కాబోతా ఉంది. సో కొత్త ప్రభుత్వం సంబంధించి ఏ మేరకు మరి కొత్త పాలసీలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న మద్యం పాలసీ కానీ, ఇసుక పాలసీ కానీ, మరి వాటి మీద విచారణలు ఏ మేరకు జరుగుతూ ఉంటాయి? సో ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ప్రతిపక్ష నేతల మీద దాడులు చేస్తున్నారు. సారీ, ప్రతిపక్షం అనకూడదు, ప్రతిపక్ష హోదా కోల్పోయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బ్రహ్మనాయుడు గారు, దిగిపోయిన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వము ఆత్మవిమర్శ చేసుకోవడం మర్చిపోయాడు. ఏం జరిగింది, ఎందుకు ప్రజలు ఇంత మమ్మల్ని అవమానకరంగా అధికారం నుంచి తొలగించారు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, ప్రజలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అధికారంలో ఉండే పార్టీని, ప్రభుత్వాన్ని అంత అవమానకరంగా దించేశారనేది వారు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఈ రోజు ఓట్లేసిన ప్రజల్ని నిందిస్తారు. నాకెందుకు, నేను ఇంత పెద్ద ఎత్తున పట్టం నొక్కాను, ఎందుకు ఓట్లేదంటారు. అదే విధంగా ఇప్పుడే ప్రారంభించారు, మా మీద దౌర్జన్యాలు ప్రారంభమయ్యాయి. లేదు, ఆ సామెత గుర్తు చేసుకున్నట్టు సామెత కదండి. ఇన్ని రోజులు మీరు చేసింది ఏమిటి? అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని అక్రమాలు, ఎంత అవినీతి, ఎంత రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టాలకు విరుద్ధంగా, రూల్స్ కు విరుద్ధంగా ఏమాత్రం రూల్ ఆఫ్ లా లేకుండా ఈ రాష్ట్రంలో జరిగిన మనం గమనించలేదా? మనం చూడలేదా? ప్రతిపక్ష కార్యకర్తల మీద ఏ విధంగా దౌర్జన్యం? ఎన్నికల సందర్భంగా ఒక ఉదాహరణ చెప్తాను మీకు. రామచంద్ర యాదవ్ అనేది ఆయన ఒక పార్టీ పెట్టుకొని ఎన్నికల్లో తిరుగుతున్న సందర్భంగా మరి ఏం చేశాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి? ఎంత దౌర్జన్యం చేశారు? పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే ఆయన మీద దౌర్జన్యం చేశారు. ఫిర్యాదు చేయడానికంటే అంతకుముందు ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. ఆయన మాట్లాడుతూ ఆయన కుటుంబ సభ్యులకు హాని కలిగే విధంగా ప్రవర్తించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో పర్యటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి హత్యాయత్నం కేసు పెట్టారు. ప్రతి దగ్గర మనం చూసాం. పల్నాడులో ఏం జరిగింది, ఎన్నికల రోజు ఏం జరిగింది చూడండి. అంతకుముందు సంఘటన అనేక దుర్మార్గమైన సంఘటనలు జరిగాయి. కానీ ఎన్నికలు ప్రజాస్వామ్యం, ప్రజల నుంచి ఓట్లేసే ఎన్నికల సందర్భంగా అక్కడ ఒక శాసనసభ్యుడు ఏమాత్రం విలువ లేకుండా, ఏమాత్రం సంస్కారం లేకుండా, ఏమాత్రం ప్రజాస్వామ్య విశ్వాసం లేకుండా, విలువలు లేకుండా ఏ విధంగా ప్రవర్తించాడో మీడియాలో చూశాం కదా. కాబట్టి ఈ రోజు వాళ్ళు మా మీద దౌర్జన్యాలు అధికారం పోయిన తర్వాత ఈ రోజు ఆ విధంగా మాట్లాడే నేను సపోర్ట్ చేయడం లేదు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా రూల్ ఆఫ్ లా నడవాలి,
రాజకీయ కక్ష స్థానం లేదా ఎవరు తప్పు చేసినా చట్టం తన ఫలితం చెయ్యాలా, చట్టం ముందు నిలబెట్టాలా. అందుకనే నేను చెప్తున్నాను, ఈ రోజు దిగిపోయిన ప్రభుత్వాలు ఎవరు తప్పులు చేసినప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలి. ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజా ప్రతినిధులు కావచ్చు, ఇంకెవరైనా కానీ చట్టం ముందు నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఏమాత్రం ఉదాసీనం ఉండకూడదు, ఏమాత్రం అలసత్వం పక్క ప్రభుత్వం వచ్చే బాధ్యత స్వీకరించకపోతే ఈ 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఎవరు ఏమి చేశారనేది ప్రజలకు తెలియాలా, చట్టం ముందు నిలబెట్టాలా, వాళ్ళ చట్టాలను ఎదుర్కోవాలా, న్యాయస్థానాలను ఎదుర్కోవాలా. కాబట్టి వచ్చే ప్రభుత్వం దాని విషయంలో అలసత్వంగా వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను. అదే సమయంలో లిక్కర్ పాలసీ మీరు చెప్పారు. లిక్కర్ పాలసీ ఎంత గందరగోళం. అసలు వైసీపీ ప్రభుత్వం తయారు చేసే లిక్కర్ పాలసీలోనే ఒక కుట్ర ఉంది బ్రహ్మనాయుడు గారు. ఎందుకనంటే అధికారానికి వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీ తయారు చేసి ఈ పాలసీ ద్వారా వాళ్లే డిస్టిలరీస్ ఏర్పాటు చేసి, అధికార పార్టీ నైట్లో డిస్టిలరీ ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచే లిక్కర్ కొనడము, ప్రభుత్వ షాపులకు పంపించడము, అమ్మడము. దీని పెద్ద కుట్ర ఉంది, పెద్ద కుంభకోణం ఉంది. 100,000 కోట్ల రూపాయల్ని సంపాదించడం కోసం ప్రభుత్వం యొక్క విధానము, ప్రభుత్వ షాపు నడపడము, దీని వెనక చాలా పెద్ద కుట్రలు చేస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. డిజిటల్ పేమెంట్స్ ఏమయ్యాయి, డిజిటల్ పేమెంట్ కాకుండా డైరెక్ట్ గా క్యాష్ ట్రాన్సాక్షన్, ఆ క్యాష్ అంతా ఎక్కడికి, అసలు లిక్కర్ ఎంత ప్రొడక్షన్ అయింది, ఎంత షాపులకు వచ్చింది, ఎంత అమ్మారు, ఎంత ప్రభుత్వం లెక్కలు చూపిస్తుంది, దీనికి ఎవరు బాధ్యులు, దీనికి పూర్తిగా దిగిపోయిన ప్రభుత్వం బాధ్యులు. ఇందులో ఎవరెవరు ఎన్ని ఉత్తరాలు. నేను మా నెల్లూరు జిల్లాలో నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన ఆయన విజయసాయి రెడ్డి గారికి ఒక పెద్ద లిక్కర్ డిస్టిలరీ ఉందండి. అది చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ డిస్టిలరీ నుంచే లక్షల కేసులు మందులు తయారు చేస్తారు, మద్యం తయారు చేస్తారు. 12, 13, 15 రూపాయలు తయారు చేసిన వాటిని 200 రూపాయలకి ఉన్నారు. ఈ 100,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళారు? డిజిటల్ పేమెంట్ ఎందుకు జరగలేదు? దీని మీద ఖచ్చితంగా లోతుగా వచ్చే ప్రభుత్వం, బాధ్యతగా ప్రభుత్వం ఖచ్చితంగా పర్యావరణ దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఈ ధనం ఎక్కడికి వెళ్ళింది, ప్రభుత్వానికి ఎంత నష్టం కలిగించారు, ప్రజల ఆరోగ్యంతో ఏ విధంగా ఆడుతున్నారు, చీప్ లిక్కరు, దొంగ సారాయిలు లేదా ఆరోగ్యానికి ప్రమాదకరమైన లిక్కర్లు ఎవరు తయారు చేశారు, దానివల్ల ఏం సమస్యలు ఉంటాయి. దీనిపైన నేను నీ కోరుకునేది ఏమిటంటే ఒక హైకోర్టు జడ్జి ద్వారా లేదా సిబిఐకైనా కానీ ఏ కాంపిటెంట్ అథారిటీ బాగా లోతుగా దర్యాప్తు చేయగలదు, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఆ అథారిటీ కప్పచెప్పాలా, దోషులందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలా, నిలబెట్టి శిక్ష ఎదుర్కోవాలి కూడా. ఇది వచ్చే ప్రభుత్వం బాధ్యత. ఇసుక పాలసీ చెప్పారు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు, అది ఉచితంగా ఇస్తాము. పోయినసారి ఇప్పుడు ఇసుక ఏమైంది? 1,000 కోట్ల రూపాయలు అధికార పార్టీ సెక్షన్ ఇసుకను అమ్ముతున్నారు. సిగ్గు నిర్లజ్జగా ఎవడేమనుకున్నట్లేదు. మేము ఏమైనా చేస్తాం. ఖనిజాలని, గనుల్ని దోపిడీ చేశారు, కొండల్ని కాజేశారు, మట్టిని కాజేశారు. ఈ గతంలో ఎక్కడో ఏదంటే ఆయన అవినీతి చేశాడు అంతా అని. కానీ ఈరోజు ప్రజలు చేశాడని స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళ శాసనసభ్యులు ఏ విధంగా ఏ విధంగా సంపాదించారు. ఇంత దారుణమైన అవినీతి గతంలో నేను గత 35 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉంటాను. అవినీతి జరగలేదు కానీ ఇంత బహిరంగ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, కనిపించారు. మేమే బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యే అవినీతి చేశాడంటే మేము ఆరోపణ చేసేది ఈయన అవినీతి చేశాడు అని. ప్రజలు ఏదైనా చర్చించుకుంటే ఏమవుతుందంటే ఎమ్మెల్యే కూడా అవినీతి చేశాడు అంటానే. కానీ ప్రజలు ఈరోజు మన ఎమ్మెల్యే అవినీతి చేశాడు, 100 కోట్లు తప్పించాడు, ప్రజలే నిర్ణయం తీసుకున్నారు. అందుకని ఈ రోజు అవమానకరమైనటువంటి అనుభవించారు. నేనేమంటున్నా అంటే వీళ్ళు ఈ రోజు పరిశీలన చేసుకోవాలి, ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు జరిగింది. చాలా మంది అంటున్నారు అయిపోయింది వైసీపీ పని వెళ్ళిపోతుంది. నేను అట్లా అనుకోవడం లేదు. ఏ ఎన్నికల్లో అయినా రాజకీయ పార్టీ ఓటర్ రీచ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ అంత చేస్తారని వాళ్ళకి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటున్నారు. ప్రభుత్వాలు వస్తాయి, ప్రజల కోసం కొట్లాడండి. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీ యొక్క పాలసీలు ఎందుకు తప్పులు జరిగాయని ఎవరు చాలా దారుణం ఏంటంటే
ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే ఒక్క మాట పెట్టండి, ఒక్కరిని హెచ్చరించడండి, అవును. దౌర్జన్యాలు చేస్తుంటే ఒక్కరిని హెచ్చరించడండి, ఏ రోజు ఒక్క మాట పెట్టండి. అసలు ఏ రోజు కూడా ఒక బూతు మాట మాట్లాడొద్దు, గౌరవంగా ఉండండి అని కూడా చెప్పాలి. చెప్పిన సందర్భంలో నిజంగా అది చెబితే ఆయనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయన గనక ఎమ్మెల్యేలకి, అవును, ఎమ్మెల్యేలకి పెళ్లిళ్ళే గుర్తొస్తుంది. రాష్ట్రంలో ఉండే ప్రజల గురించి మాట్లాడు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళే అవును, గుర్తొస్తుంది. ఎమ్మెల్యేలకి హితబోధ చేసినట్టయితే ఇవాళ ఆయన ఎమ్మెల్యేగా మిగిలిపోయేవాడు కాదు కదా. బ్రహ్మనాయుడు గారు ప్రజలు ఆయనకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. వయసు చిన్నది, 52 సంవత్సరాలు, అద్భుతమైన అవకాశం ఇచ్చారు. 151 సీట్లు ఎప్పుడో మనం చూడలేదు. ఈ అవకాశాన్ని వినియోగించుకునే ప్రజల కోసం పనిచేయాలా, నేను చిన్న వయసు, నేను ఏమైనా చేయగల ఉన్నాయి అని ఆలోచించకుండా ఈ అవకాశం మన వస్తుంది రాదు చేసుకుందాం, మరి ఎమ్మెల్యేలు నిజంగా చాలా బాగుంది. ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు, సరైన గుణపాఠం, మానకరమైన ఓటు చెప్పారు.